What a choreography. Ila abstract choreography with abstract movements and all that only you can do, Yash. Seriously. చేజారెను నా మనసే అది జారినదో ఆ జాడే మరిచితినే నీ అల్దెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే పూట చలిన మాట ఇక కరువైపోయెనులే అధరము నడుమను ఏదో అలజడి రేగెనులే ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే ఈ యశ్వంత్ గాడికి బలూన్ దొరికిందని తెగ పోజు కొడుతున్నాడు. ఉండు చెప్తా. కోకిలమ్మ నువ్వు సై అంటేనే పాడెను సరిగమలే గోపురమా నిన్ను చేరుకొని సవరించేను నీ కురులే వెన్నెలమ్మ నీకు జోలపాడి కాలి మెడ్డికలు విరిచేనే వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే నాశలా పూసులే చెవిలోన చెబుతానే నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. కొన్నిటి గురించి మాట్లాడాలి, కొన్నిటి గురించి మాట్లాడకపోవడం మంచిది. శేఖర్ మాస్టర్ ఎలా అనిపించింది? Come on! Yes. కొరియోగ్రఫీలో ఏ విషయం గురించి మాట్లాడాలి అంటే ఏదైనా ఒక్క పోర్షన్ బాగుంది అంటే దాని గురించి చెప్పొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వావ్ 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 వావ్. నిజంగా చెప్పాలి పీయూష్, యు ఆర్ వర్సటైల్ డాన్సర్, నో డౌట్.
పీయూష్ చేస్తుంటే మామూలు బెలూన్ ఇలా వెళ్తే ఎలా చేస్తుంది, కింద పడి ఆ బౌన్స్ అయితే ఎలా బౌన్స్ అవుతుంది. నిజంగా నీ డెడికేషన్ కి ఇద్దరు చేస్తుంటే రెండు కళ్ళు చాలట్లా, ప్రతి లిరిక్ మీనింగ్ పట్టుకొని దాన్ని కొత్తగా ఎలా చూపించాలనేది. యు ఆర్ ద సూపర్ శేష్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రియమణి గారు మీరు చెప్పాలి. నాకు మాటలు లేవు. వాంట్ టు స్టాండ్ ఆన్ దిస్ అండ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అక్కడికి వెళ్ళి చెప్పొచ్చు. బలూన్ తో ఎలా మీరు కొరియోగ్రాఫ్ చేశారా, ఐడియా ఎలా వచ్చింది నాకు తెలియదు కానీ యూ హ్యావ్ హీఈస్ యోర్ వెపన్. యష్ కొరియోగ్రఫీ అంటే డెఫినెట్ గా ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. హోల్ పర్ఫార్మెన్స్ వాస్ మ్యాజికల్ పర్ఫార్మెన్స్ యష్. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ అండ్ పీయూష్ యూ వర్ మార్వెలస్. చిన్ని ప్రకాష్ సార్ మీరు చెప్పాలి. నాకు బెస్ట్ మూమెంట్ ఎక్కడ నచ్చిందంటే ఒకడొచ్చి బెలూన్ ని పంచర్ చేస్తాడు. ఆ పంచర్ చేసేటప్పుడు బెలూన్ ని గాలి తీసేస్తే ఎట్లా పోతుంది అదేలాగా చేసాడు తను. మై గాడ్, ఫుల్ సాంగ్ లో మ్యాజిక్ చేశాడు. మై గాడ్, ఐ షుడ్ సే యు వర్ జస్ట్ రాకింగ్. ఐ షుడ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ నాకు ఈ సాంగ్ నా అసిస్టెంట్ చాలా హెల్ప్ చేస్తారు సార్. గ్యాస్ బెలూన్ తీసేస్తే రివర్స్ అవుతుంది కదా, అది ఎవరిది ఐడియా? యాక్చువల్లీ నాదే సార్. నీదేనా? యా. ఇట్లా క్రాక్ ఐడియాస్ అన్ని నీకే వస్తుందా? యు ఆర్ అ క్రాక్ మ్యాన్ మ్యాన్, ఐ కాంట్ టెల్ యు. అమేజింగ్. థ్యాంక్ యూ సార్. సూపర్. ఈ సెట్ అంతా రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకో అదిరిపోయే పర్ఫార్మెన్స్ చూడడానికి మీరు కూడా రెడీ అయిపోండి. నేను యాక్చువల్ గా యూట్యూబ్ లో చూశాను, ఇప్పుడు డీలో చూద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీ జంట వచ్చి మీరు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తే చూడాలనుకుంటున్నాను. ప్లీజ్. వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే, ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే, అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే, ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే, ఆ వైపరే తుడిచే కారే కన్నీరే, మాటే వినదు కవినదు కవినదు వేగం దిగదు గదిగదు వేగం, మాటే వినదు కవినదు కవినదు వేగం వేగం వేగం. సూపర్. మొత్తానికి ఒక బెలూన్ అమ్ముకునేవాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందని చూపించు. మామూలుగా జస్ట్ దానికి అంత నవ్వక్కర్లే. ఒక బుడగలు అమ్ముకునేవాడితో డాన్స్ చేసి అందుకే లాస్ట్ బుడగా వాడికే కట్టేసా. ఎట్లరా సార్ మా గురించి ఎందుకులేండి సార్, బుడగలు అమ్ముకునే ప్రేమ కథ వాళ్ళకి ఎలా ఉందో అడగండి. వీళ్ళది ఎలా ఉంది మాస్టర్స్? అదిరిపోయింది, మామూలుగా లేదు. బుడకలు అమ్ముకునేవాడు దేవతతో డాన్స్ చేసినట్టుంది. ప్రియమణి గారు మీరు చెప్పండి. నేను ఓన్లీ రష్మిని చూసాను బికాజ్ షీ ఇస్ లుకింగ్ సో గార్జియస్. థాంక్యూ మ్యామ్. పింకీ సారీ. ఇట్స్ ఓకే మ్యామ్. ఆవిడ ఏమంటుందంటే ఆవిడ గార్జియస్ లాగా ఉంది, నువ్వు గొరిల్లాగా ఉన్నావు అంటుంది. ప్రకాష్ సార్ యాక్చువల్లీ ఏంటంటే నాకు ఫీల్ ఏంటంటే డ్రెస్ ఇట్లా ఉండాలేమో. నెక్స్ట్ టైం ఈ డ్రెస్ సుధీర్కి నువ్వు ఈ డ్రెస్ వేసుకో. నాకు ఓకే. మాకు కూడా ఓకే, మాకు కూడా ఓకే. మీకు నేనేంటి ఎవరు వేసుకున్నా ఓకే. చిచ్చి ఊహించుకుంటే అసహ్యంగా దరిద్రంగా ఉంది. నాకే చండాలంగా ఊహించుకుంటా డ్రెస్ లో నేను.